దాదాపుగా చూస్తే ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్క సంక్షేమం, మరోవైపు అభివృద్ధి అని చేసుకుంటూ వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏదో ఒక విధంగా ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఆయన ఏదైతే కోటి సంతకాల సేకరణ చేశానో అన్నాడు, ఈ ప్రభుత్వ హాస్పిటల్స్ ని ప్రైవేట్ వాళ్ళకి హస్తగతం చేయబోతున్నారని చెప్పి ఈ పీపీపీ మోడల్ గురించి అసలు తెలియకుండానే అంతమందితో తీసుకొచ్చి అదేమంటే సంతకాల సేకరణ అంటారు. నిజంగా వీళ్ళంతా తెలిసి పెట్టిన వాళ్ళేనంటారా, పీపీపీని వ్యతిరేకిస్తూ పెట్టిన వాళ్ళేనంటారా? ఇప్పుడు సంతకాల సేకరణ అనేది పక్కా ఫ్రాడ్ అని చెప్పేసి మా మీడియా మిత్రులందరూ కూడా అనేక మందితోటి వీడియోలు తీసైతే సోషల్ మీడియాలో ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఏంటంటే సంతకాల సేకరణ అనేది ఒక రాజకీయ కుతంత్రత ఎత్తుగడ. ఎందుకంటే కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ ఎలా ఉంది, కూటమి ప్రభుత్వం ఎంత స్పీడ్ గా జనాల్లోకి వెళ్తుంది, పబ్లిక్ ని ఎలా చైతన్యవంతం చేస్తుందని చెప్పేసి వీడు బురద జల్లే కార్యక్రమంలో కోటి సంతకాలు అనేది ప్రక్రియ బిగించేశాడు. దీంట్లో అంత బోగస్ మాట. ఏ ఒక్కళ్ళు కూడా సంతక సేకరణలు ఏ ఒక్కరు కూడా చేయలేదు. మేమంతా ఎందుకు పిలిచారంటే ఎందుకో పిలిచారు, వచ్చాము, ఏదో పేటిఎం బ్యాచ్ 200 300 ఇస్తే మేము వచ్చాము, సంతకం పెట్టమన్నారు, పెట్టాము, అంతేగాని దీంట్లో అంతరార్థం మాకేం తెలియదు అని చెప్పేసి మహిళలు అయితే మరి సోషల్ మీడియాలో వాపోతున్నారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కుతంత్రానికి మరొక పరాకాష్ట అని చెప్పొచ్చు మాట. సో అంటే ఈ రోజున దాన్ని బేస్ చేసుకుని మరి మీరు ఎందుకు కట్టలేదు, సుమారు 500 కోట్లతో ఋషికొండ మీద ఇల్లు ఎందుకు కట్టారంటే అది అసలు ఏదో పుతిన్ వస్తే ఉంటాడు, ప్రధానమంత్రి వస్తే ఉంటాడు, విశాఖకు తలమానికి ఉందో ఏదో జస్ట్ 230 కోట్లు పెట్టి కట్టారని చెప్పి ఆయన మాట్లాడుతున్న అబద్ధాలు. కానీ అంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమైపోద్ది అనుకుంటున్నారా? ఇటు యోగా డేకి అటు ఋషికొండ ఇంటికి ముడిపెట్టాలని అలా చూడాలి. ఏమండి, ఇప్పుడు ఋషికొండ మొత్తం గుండు కొట్టిన సంగతి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే భారతి గారు జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి ఆ రోజున ఓపోయాడు వీడు. అయితే ఈ రోజున ఋషికొండకి గుండు కొట్టారని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వీడు ఎన్ని కోట్లు పెట్టి ఋషికొండలో ప్యాలెస్ కట్టింది, వీడు ఎంత బంగారు టాయిలెట్స్ తోటి, అలాగే మొత్తం టెక్నాలజీ మొత్తం ఎంతో ఇంప్రూవ్మెంట్ తోటి 450 కోట్లు పెట్టి మరి ప్యాలెస్ కట్టుకున్నాడని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వీడేదో చెప్తే కహానీలు వినే పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు. ఎందుకనంటే ఇప్పుడు పబ్లిక్ మొత్తం సొమ్మంతా ఎన్ని కోట్లు దుర్వినియోగం చేసింది. ఎన్ని ప్యాలెస్లు ఉంది, దగ్గర దగ్గర 7-8 ప్యాలెస్ల దాకా కట్టాడు ఏపీలో. అన్నీ కూడా కోట్లాది రూపాయలు పెట్టి మరి ప్రజల సొమ్మంతా పెట్టి ఆర్జించి ప్యాలెస్లు కట్టేది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే ల్యాండ్ స్కాము, ఎన్ని స్కాములతో కూడిన రాజకీయం చేశాడనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ వైనాట్ 175 అన్నాడు, ప్రజలందరూ కూడా వైనాట్ 11 అని చెప్పేసి తీర్పిచ్చారు. అయినా సరే వీడికి సిగ్గు లేకుండా మళ్ళీ ఏదో చేద్దామనే దుర్బుద్ధితోటి బయటకు వచ్చాడు. వీడి మాటలు అయితే వినే పరిస్థితుల్లో ప్రజలు లేరని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాం. చివరిగా మేడం, గతంలో పోలీస్ అధికారులు బెదిరించాడు, మీరు ఎక్కడున్నా ఏ స్టేట్లో ఉన్నా తీసుకొస్తాను, కన్నాంతరాలు అవతల ఉందా అని చెప్పి ప్రభుత్వ అధికారులు కానీ పోలీసులు కానీ బెదిరించాడు. ఈ రోజున పీపీపీ మోడల్లో ఎవరైతే ముందుకొచ్చి ఆ హాస్పిటల్స్కి సంబంధించి ఆ హాస్పిటల్స్ నిర్మాణంలో భాగస్వామ్యంగా ఉంటారో వాళ్ళని 2 నెలలు అరెస్ట్ చేస్తాను మేము అధికారంలోకి రాగానే. అసలు నిజంగా ఎవడైనా అధికారంలోకి వచ్చేవాడు ఇలా బెదిరింపులకు పాల్పడతాడా, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తాడా? ఏమండి, వైసీపీ గవర్నమెంట్ అంటేనే గోండాయిజం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. వీడు గోండాలాగా మళ్ళీ ఒక ప్రజలందరినీ భయభ్రాంతులు చేసి అరెస్ట్ చేయిస్తామంటే వీడు బతుకు చూసుకోండి, రేపో మాపో జైల్లోకి వెళ్ళి కూర్చునేటట్టున్నాడు. వీడు బతికేదో చూసుకోకుండా వాళ్ళని అరెస్ట్ చేస్తాం వీళ్ళని అరెస్ట్ చేస్తామంటే వీడు కనీసం వీడు మాటలిని కూర్చున్న ఆడదు కూడా లేసే పరిస్థితుల్లో లేరు. అదొకటి గుర్తుపెట్టుకొని వీడు వాగితే మంచిదని తెలియజేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి లాగా ఆయన ప్రవర్తిస్తున్నాడు అంటారు. ఈ రోజు కోటి సంతకాల సేకరణ అన్నాడు, ఎవరిని అడిగినా కూడా మేము సంతకం చేయలేదు, మేము సంతకం. ఎలా చూడాలమ్మా ఈ జగన్మోహన్ రెడ్డి? ఇదంతా ఏంటంటే అండి, ప్రజల్ని మభ్య పెట్టడానికి, తర్వాత వచ్చే ఎలక్షన్లో తన వైపు ప్రజల్ని మలుపుకోవడానికి చేసే చర్యలేనండి. అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు పీపీపీ అంటే దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి. అసలు ఎలా జరుగుతుంది, మెడికల్ కాలేజీ దేనికి పీపీపీ మోడల్ తీసుకొచ్చారు, ఎలా ఏంటి అనేది ముందు అవగాహన చేసుకొని ఆయన ముందు దాని గురించి తరోగా ఆయన అవగాహన కల్పించుకోడు. ఆయన రాసుకున్న స్కిట్లో ఏది ఉంటే అది చదవటం అలవాటు ఆయనకి. అదే పద్ధతి ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాడు. ఋషికొండ అన్ని కోట్లు ప్యాలెస్ ఋషికొండ కట్టేటప్పుడు ఆ చుట్టుపక్కల జనాలను ఎవరిని వెళ్ళనివ్వలేదు. ఇప్పుడు అది పబ్లిక్ కోసం కట్టామని అనౌన్స్ చేస్తున్నాడు. అప్పుడేమన్నాడు, మా భార్యకి గిఫ్ట్, బర్త్డే గిఫ్ట్గా నేను ఇస్తున్నాను అని చెప్పేసి బాత్రూమ్ ఖరీదే 3 కోట్లు అని చెప్పాడు.
అది న్యూస్లో అందరం చూసింది అది. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, అది నేను పబ్లిక్ కోసం కట్టాను, అది విశాఖకి తలమానికము, పెద్దోళ్ళు వస్తే ఇప్పుడు మోడీ గారు వచ్చినా రేపు పుతిన్ గారు వచ్చినా ఎవరు వచ్చినా అది ఉండటానికి బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మాట మార్చేసి చెప్తున్నాడు మీడియాలో. ఏది చెప్తే అది నమ్ముతారు అని జనాలు అనుకుంటే చాలా పొరపాటు అండి. జనాలు ప్రతిరోజు మీడియా ఉంది, మీడియా ప్రతిరోజు అందరూ ఫాలో అవుతున్నారు, ప్రతిరోజు న్యూస్ చూస్తున్నారు, ప్రతి ఒక్కటి జనాలకు తెలుసు ఏది ఏంటి అనేది. అది కూడా కాకుండా వెళ్ళి అక్కడ ఓన్గా వెళ్ళి చూస్తున్నారు కూడా, అసలు ఏంటి పరిస్థితి, ఎంత వాస్తవం ఉంది ఇందులో అనేది కూడా చూస్తున్నారు. ఆయన ఎన్ని కళ్ళబుల్లి మాటలు ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా తర్వాత రావటము, తర్వాత ఆయనకు ప్రజలు మద్దతు ఇస్తాను అనేది మాత్రం కళ్ళ సార్. రైట్. మొత్తం మీద అంటే ఇప్పటికే గత 5 ఏళ్ల పరిపాలన చూసాం. ఒక్క ఛాన్స్ అంటే అసలు ఆయనకి ఆ 5 ఏళ్లలో ఏం చేశాడు అనేది కూడా జనాలు గమనించారు. 11 సీట్లే ఇచ్చారు. ఇప్పుడు ఇది చూసి కూడా ఇంకా నేను రేపు వస్తే రప్ప చేస్తాం లేకపోతే ఏదో చేసేస్తామంటే నిజంగా ప్రజలు ఆయన్ని విశ్వసించే వాళ్ళు ఉన్నారంటారా? విశ్వసించే వాళ్ళు ఎవరు లేరు సార్. తర్వాత ప్రజలు వచ్చి ఎవరినో రప్ప ఆడించాలి, ఎవరినో మర్డర్ చేయాలని ఏ ప్రజలు కోరుకోరు, అభివృద్ధే కోరుకుంటారు. ఎవరు వచ్చినా తన పిల్లల యొక్క భవిష్యత్తునే కోరుకుంటారు. వచ్చిన యూత్కి ఎంతవరకు మనం ఉపాధి కల్పిస్తున్నాము, యూత్కి ఎంతవరకు అవకాశాలు కల్పిస్తున్నాము, ఏ గవర్నమెంట్ ఎలా చేసింది అవి చూసుకుంటారు. కానీ వాళ్ళ రాజకీయ కక్షలు వేరే వాళ్ళు తీరుస్తారు. జగన్ వస్తే తెలుగుదేశం పార్టీని రప్పాలాడిస్తాడు అనుకునేది మాత్రం అది జరగని పని సార్. ఆయన ముందుగా ఆయన ఓట్ల కోసం ఏదో ఆయన చెప్పుకోవటం అంతే. చివరిగా చెప్పడం, అరెస్ట్ అవ్వకుండా చూసుకోమని సుమారు 1.5-2 ఏళ్ల కాలంలో ప్రతిదీ అంటే పథకాలు చెప్పినట్టుగా జరగడం కానీ లేకపోతే ఉద్యోగ అవకాశాలు, మొన్న 16,000 పైచిలకు టీచర్ పోస్టులు, ఇప్పుడు 6,000 కానిస్టేబుల్ పోస్టులు, ఇంత బాగా చేస్తున్నా కూడా ఏదో ఒక అబద్ధాన్ని చెప్పాలి అంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరోవైపు లోకేష్ గారు, వాళ్ళ పనితీరు ఎలా ఉందండి? చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారి పనితీరు మాత్రం మనం పేరు పెట్టడానికి లేదండి. వాళ్ళు ఏ విధంగా లక్షల హామీ ఇచ్చారో ఆ విధంగా ఒక్కొక్క పథకము అమలు చేసుకుంటూ వస్తున్నారు. సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అమలు జరుగుతున్నాయి, జరిగే విధంగా కూడా చూసుకుంటున్నారు వాళ్ళ కార్యకర్తలని. మరలా రీసెంట్గా డిఎస్సి వదిలాడు, డిఎస్సి మళ్ళీ రెండోసారి కూడా డిఎస్సి వదిలాడు. మళ్ళీ మొన్న రీసెంట్గా 6,000 కానిస్టేబుల్ పోస్టులు. జగన్ రెడ్డి మోహన్ టైంలో ఎన్నిసార్లు కానిస్టేబుల్ పోలీసు సెలక్షన్ జరిగింది, ఎన్నిసార్లు డిఎస్సి జరిగింది సార్, అది చెప్పమనండి ఆయన్ని. ఆయన వస్తే నేను జాబ్ ఇస్తాను అన్నాడు కదా, అసలు రాగానే ముందు వదలాల్సింది డిఎస్సి వదులుతాను అన్నాడు, వదిలాడా? మరి ఆయన జనాలకు తెలియదా ఇవన్నీ? జనాలు పిచ్చోళ్ళు ఎవరూ కాదు సార్, అందరూ ఎడ్యుకేషన్ పర్సన్సే. ఇంతకు ముందంటే పాతకాలంలో 20 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం ఏది చెప్పినా నమ్మే సిచ్యువేషన్ ఉంది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో సెల్ ఫోన్లు ఉంటున్నాయి, మీడియా ఉంటుంది, అందరూ చూస్తున్నారు ఏది జరుగుతుంది, ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది మొత్తం అందరికీ అర్థమవుతుంది. గత 5 ఏళ్ల పరిస్థితులు ఇప్పుడు పోల్చుకుంటే తేడా ఏమైనా కొంచెమైనా మార్పు కనబడుతుందండి కంపల్సరీగా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు జాబ్ చేయడానికి అవకాశాలని లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు జాబ్స్ ని. ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, ఇంటర్ డిగ్రీ చదివిన పిల్లలు ఉన్నారు, సిడిఎపి లాంటి సంస్థల ద్వారా వాళ్ళకి ట్రైనింగ్లు ఇవ్వడం, వాళ్ళకి ఉపాధి కల్పించడం నేను నా కళ్ళతో చూస్తున్నాను. కొత్తగా ఇప్పుడు మంగళగిరి ఉందండి, జాబ్ మేళాలు క్రియేట్ చేయడం కానీ ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఏ అవకాశం ఉన్నా సరే లోకేష్ గారు కంపల్సరీగా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడానికే చూస్తున్నారండి. ఇప్పుడు మీరు గతంలో చేసింది కనపడాలిగా. ఇప్పుడు మీకు 11 సీట్లు వచ్చినాయి అంటే మీరు గతంలో చేసింది లేకపోబట్టే కదా 11 సీట్లు. అంటే కంపల్సరీగా అభివృద్ధి అనేది ఇప్పుడు చాలా చాలా స్పీడ్ గా ఉంది, బాగుంది. ఇక నుంచి ఇక రాబోయే రోజులు ఇంకా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. రోజున పీపీపీ మోడల్ తీసుకొచ్చి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ద్వారా మెడికల్ కళాశాలలు కట్టుకుందాం, దాన్ని ప్రభుత్వం మీద భారం పడనీయకుండా చూద్దాం, కానీ వాటి మెయింటెనెన్స్ మొత్తం గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటుందని అంత స్పష్టంగా చెప్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేనేదో 1,40,00,000 సంతకాలు సేకరించాను, అసలు దీన్ని అంతా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకు దోచిపెట్టబోతున్నాడు అని చెప్పి ఆయన మాట్లాడుతారు. అంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అది నిజమైపోద్దంటారా ఏంటి? అబద్ధాన్ని 10 సార్లు చెప్పిన నిజంగా అదండి ప్రజలు గమనిస్తూనే ఉంటారు. అతను సైకోలాగా ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఇది నేను చెప్పిందే జరిగిద్ది, నేను చెప్పిందే వింటారు. ఎట్లా వింటారు? ఏమంటే మీరు చెప్పింది నిజమైతే ఆల్రెడీ మీరే గెలిచేవాళ్ళు కదా. ఇక ఇప్పుడు మీరు చెప్పింది అబద్ధాన్ని ప్రజలు నిరూపించేసిన తర్వాత కూడా మళ్ళీ అదే పాట పాడితే జనాలు వినరండి, అసలు అది తప్పు. సో మీరు గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి కూడా వర్క్ చేస్తూ ఉన్నారు, వైసీపీకి అనుకూలంగా చేస్తున్నారు, కానీ ఇప్పుడు మీరు ఇంతగా ఇదిగా చేంజ్ ఓవర్ అవడానికి కారణం ఏంటి? అందులోనూ ఈ 2 ఏళ్ల
అభివృద్ధిని చూసి మీలో మార్పు వచ్చిందంటారు లేదా ఎలా? మేము కౌన్సిలర్ గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నారండి, అప్పుడు పాలన చూశాను. తర్వాత రాజశేఖర రెడ్డి గారి పాలనే వచ్చింది మా జగన్ గారు వస్తే అని కూడా మేము భావించాము. కానీ ఆ పాలన నేను చూడలేదండి. ఎందుకంటే మేము 5 సంవత్సరాలు చూసిన పాలన తర్వాత ఇంకా బాగుంటది అంటే, ఎందుకంటే మా జగన్ వస్తే బాగుంటదని మేమే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మీకు ఇళ్ల పట్టాలు ఇస్తాము, మేము ప్రతి ఇంటికి దగ్గరికి వెళ్ళి, మా ఏరియాలో ఫారెస్ట్ ఉందండి, మేము ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి మీకు ఇళ్ల పట్టాలు ఇస్తాం అది ఇది అని చెప్పాం. మరి మేము ఇంతవరకు చేసింది ఏం లేదు. 5 సంవత్సరాలు గడిచిపోయినా కూడా వాళ్ళు చేసింది ఏమీ లేదు. నేను నా కళ్ళతో చూసా, కనీసం రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, ఒక ఇళ్ల పట్టా ఇచ్చింది లేదు. ఆ ఇళ్ల పట్టాలు ఇవాళ 4 తీసుకోవడానికి కూడా కానీ పనికిరావండి. వేల ఇళ్ల పట్టాలు ఇచ్చామని చెప్పారు, ఇవాళ దేనికి పనికిరావు. మేము ఇదంతా చూసి ఇది అబద్ధపు పరిపాలన జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళంటే ఏమిటండి, చెప్పారు వెళ్ళిపోయారు, వాళ్ళని వెళ్ళి ఎవరు అడగలేరు. ఇప్పుడు లోకల్గా ఉన్న మమ్మల్నే కదా అందరూ అడుగుతారు. మేము ఇది ఇలా అయితే మేము అక్కడ నిలబడలేము, ఇది అబద్ధాన్ని ఎంతకాలం జరిపిస్తామండి. ఇప్పుడు వాళ్ళు కూడా ఆలోచించేది అదే, అబద్ధాన్ని ముందుకు ఎన్ని రోజులైనా తీసుకెళ్ళలేరు. కౌన్సిలర్గా కానీ గ్రామీణ స్థాయిలో కానీ లేకపోతే అసలు ఎక్కడ కూడా నిధులు మంజూరు అవ్వని పరిస్థితి, ఆ నిధులు కూడా తీసుకెళ్ళి నేను బటన్ నొక్కాను ఏదో ఇచ్చేసానని చెప్తున్నాను. గత 5 ఏళ్లలో జరిగిన పరిపాలన చూసే కదా ఈరోజు 11 సీట్లు ఇచ్చారు ప్రజలు అనేది కూడా ఆలోచించకుండా, ఎంతసేపు నేను వస్తే 2 నెలలు అరెస్ట్ చేస్తాను, లేకపోతే మేము రప్ప చేస్తాం, మేము వస్తే మీ ఒక్కొక్కటి ఖండాంతరాలు అవతల లాక్కొస్తాను అని ఆయన బెదిరించే ధోరణి ఎలా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి గారు? వాళ్ళు రారు కదండి, ఇంకా వాళ్ళు చెప్పుకుంటా ఉంటామే. వాళ్ళు రారు, వాళ్ళు చేసిన అభివృద్ధి లేదు. అభివృద్ధి ఉంటే 11 సీట్లే రావు. అసలు దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సింది వాళ్ళు చెప్పిన మాటల్లోనే వాళ్ళ నిజాలే వాళ్ళకి. మనం ప్రత్యేకంగా ఎవరన్నా కాసేపు నిలబడి ఆలోచిస్తే వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళు చెప్పింది అబద్ధం అనేది. చివరిగా యువనాయకుడిగా లోకేష్ గారి పనితీరు ఎలా ఉందా? ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ ఐటీ శాఖ సంబంధించిన మినిస్టర్గా ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఆయన ఇంత బాగా చేయగలరని కూడా మేము ఎవరూ ఆలోచించలేదు. సూపర్గా చేస్తున్నారు. అసలు ఇంత స్పీడ్గా ఆయన ఆలోచనలు ఉంటాయని కానీ ఎవరు ఊహించినంతగా పరిపాలిస్తున్నారు. ఆయన ముందు రోజుల్లో ఇంకా చాలా బాగా పరిపాలిస్తారు అని మేము అందరం గర్వంగా చెప్పుకుంటున్నాం. చాలా మార్పు ఉందండి, చాలా మార్పు ఉంది. గతంలో అదే వైసీపీ పార్టీకి మీరు తాడేపల్లి మున్సిపల్ చైర్మన్గా కూడా చేసిన పరిస్థితి ఉంది. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రజలకు మంచి పనులే చేస్తుంటే 11 సీట్లు వచ్చాయి కదా. అదే ఎవరిని అడిగినా చెప్తారు, చిన్నపిల్లని అడిగినా చెప్తారు. గతంలో మీరు ఆ పార్టీలో ఉన్న వ్యక్తిగా ఏం చెప్తారమ్మా ప్రజలకు, ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో నేను ఆ పార్టీలోనే చేశాను. ఆనాడు కూడా ఉన్నది టీడీపీ గవర్నమెంటే, కానీ మమ్మల్ని వైసీపీ గవర్నమెంట్ అని ఆ రోజు చూడలేదు. బాబు గారు ఆ రోజు మాకు నిధులు ఇచ్చారు, నారాయణ గారు 100 కోట్ల దాకా నేను తాడేపల్లి వర్క్స్ చేశాను. అది నేను గర్వంగా చెప్పగలను. వైసీపీ గవర్నమెంట్ అయినా, మాది వైసీపీ బోర్డు కానీ గవర్నమెంట్ టీడీపీ ఉంది, కానీ మాకు వర్క్ చేసుకుంటున్నారు. ఒక మంచి కౌన్సిల్ ఇక్కడ ఉంది కాబట్టి ఇస్తున్నామని చెప్పి ఇచ్చారు. 100 కోట్లు పుష్కరాలు కానీ ఫండ్స్ కానీ మొత్తం మీద మేము ఆ రోజే మేము 100 కోట్లు చేసాం. అవును. అలానే ఈ వచ్చిన 5 ఏళ్లలో వైసీపీ వచ్చిన తర్వాత నాకు తెలిసినంత తాడేపల్లి ఒక వర్క్ జరిగినట్టు ఎక్కడ నేను చూడలేదు. మేము చేసిన వర్కులు తప్ప ఆ తర్వాత పెద్దగా జరిగినట్లేదు. గవర్నమెంట్ వచ్చినాక అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు వాటర్ స్కీమ్ తీసుకొస్తాము, బ్రిడ్జి తీసుకొస్తాము అని అది ఏ రోజు చేయలేదు ఆయన తాడేపల్లికి. అప్పుడు ఉన్న గవర్నమెంట్కి ఇప్పుడున్న గవర్నమెంట్ తేడా ఏంటంటే, అప్పుడు ఎవరు ఇది వాళ్ళు చూసుకున్నారు. ఒక లెక్కగా చెప్పాలి, నేను ఒక చైర్మన్గా నేను చేస్తున్నాను తాడేపల్లి, ఆయన అక్కడే ఉంటారు. నాకు ఒక సమస్య వచ్చింది, నేను బయట రావడానికి మెయిన్ కారణం కూడా అదే. అంటే మేము ఒకరి వల్ల నష్టపోయి ఉన్నాము డబ్బులు. మిమ్మల్ని నష్టపోయామంటే అక్కడే ఉన్న ఆనాటి ముఖ్యమంత్రి మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. మీరు అంత పార్టీకి అంత సేవ చేశారు. ఒక మున్సిపల్ చైర్మన్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఉండాలి, లేకపోతే ఎంతో ప్యాషన్తో వచ్చి ఉండాలి. కనీసం మన పార్టీకి ఇవి సేవ చేశారు, లేకపోతే పార్టీ తరఫున ఇంత పాల్గొన్నారు అనే ఆలోచన కూడా మన పార్టీయే కదా అన్న ఒక సానుభూతి చేయలేదండి. మేము ఒక 50 లక్షల దాకా నష్టపోయి ఉన్నాం. అంటే మా వాళ్ళు అయిన వాళ్ళ చేతుల్లోనే మేము మోసపోయాం. మేము నష్టపోయి ఉన్నాము, మాకు ఇబ్బందుల్లో ఉన్నాము. ఆఖరికి ఉద్యోగం అన్నా చూపించమన్నా కూడా ఎవరు కూడా మాతో ఇదే చేయలేదు. ఆయనకి వెళ్ళి గ్రీవెన్స్లో పెట్టాము, గ్రీవెన్స్లో కూడా మాతో ఎవరు కన్సల్ట్ చేయలే. నేను ఉన్నాను అన్నాడు, నేను విన్నాను అన్నాడు, అంతవరకే. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరికేం చేయలేదు. కానీ ఇప్పటికైనా తెలుసుకోగలుగుతున్నాడమ్మా మనం ఏం కోల్పోయాం. ఆయన ఇంకా తెలుసుకోలేకపోతున్నారండి. కార్యకర్తగా అన్యాయం జరుగుతుందని తెలిసినప్పుడు పిలిచి నేనేం
పక్కనే ఉన్నా ఒక చైర్మన్ ఈ మొత్తం ఉన్న గుంటూరు జిల్లా మొత్తంలో కూడా ఉన్న ఒకే ఒక మున్సిపాలిటీ తాడేపల్లి మున్సిపాలిటీ, ఆ రోజు వైసీపీకి. నేను గవర్నమెంట్ టీడీపీ అయినా కూడా ఎంతో నిజాయితీ చేసుకొని వచ్చాను. అది వాళ్ళకి తెలుసు, అక్కడ ఉన్నటువంటి పెద్దలకి తెలుసు. కానీ పెద్దల దగ్గరికి వెళ్ళినా నాకు ఆ రోజు న్యాయం ఒక ఎమ్మెల్యే, ఆనాటి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా కూడా మీరు ఎవరో పార్టీ ఆఫీస్కి రండి మాట్లాడతామని అన్నారు. ఆయన గవర్నమెంట్ లేకపోయినా ఆయన పిలిపించుకొని మేము ఎంతో ఇదిగా చూసుకున్నాం. ఒక చైర్మన్గా నేను వెళ్ళి ఎవరిని అడిగినా కూడా నాకు అవ్వలేదు. ఇప్పుడు మీరు గమనిస్తున్నారమ్మా, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు ఏ సమస్య ఉన్నా నేరుగా నా దగ్గర రండి అంటున్నాడు. ప్రజా దర్బార్ అని చెప్పి లోకేష్ గారు ప్రజా దర్బార్ పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారు. మార్పు తెలుస్తుందా మీకు? మార్పు తెలుసండి. మా జీవితాలకి ఒక ఆధారాన్ని ఇచ్చారండి లోకేష్ గారు. లోకేష్ గారు మమ్మల్ని ఆ రోజు మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాకు ఉద్యోగం ఇప్పించారు. ముందు మేము బ్రతకడానికి ఒక మార్గం, అంటే స్టిల్ నేను బతకగలను అనే ఒక ధైర్యాన్ని మాకు ఇచ్చారు ఆయన. అసలు మేము ఇబ్బందుల్లో ఉన్నామని తెలిసి పిలిచి మమ్మల్ని ఈ రోజు నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను, IVSలో చేస్తున్నాను. ఆయన ఇచ్చిన ఉద్యోగం ఇప్పించింది. ఇప్పుడు కొంచెం నా కుటుంబం వరకు మేము ఇది అవుతున్నాం. ఇప్పుడు మాకు రావాల్సిన డబ్బు పరంగా అంటారా, అది చూస్తున్నారు, దాని మీద చేస్తున్నారు. పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, డెవలప్ మీరు చూస్తే ఈ షార్ట్ టైంలోనే సుమారు 22,000 పైచిలకు ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు అన్నట్టే చేస్తున్నారండి. చేస్తుంది గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి మాట కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ, ఇప్పుడు ఒకేసారి చేయలేము, ఒక్కొక్కటి చేసుకుంటానే రాగలుగుతాం. అది ఆయన చేస్తున్నారు కదా. ఇప్పుడు బాబు గారు అంటే ఆయన అనుకుంటున్నారు మళ్ళీ నేను చేస్తానని, కానీ ఆయనకి అర్థం కావట్లేదు. ముందు కార్యకర్తలను సరి చేసుకొని ఉన్న కుటుంబంలో ఉన్న కార్యకర్తలకి ఏం జరుగుతుంది, అన్యాయం జరిగిందా, న్యాయం జరుగుతుందా అని వాళ్ళు పిలిపించుకొని మాట్లాడారు పైనుంచి. మరి ఇంకా అలాంటప్పుడు ఇక్కడ ఆదరణ ఉందండి, కార్యకర్తలని చూడాలి. కార్యకర్తలకి వాళ్ళు ఒక భరోసా ఇస్తున్నారు. ఇప్పుడు భరోసా ఇచ్చి వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే పిలిపించి వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇవ్వటం, లేదు వాళ్ళకి కొంచెం ఒక మార్గం. ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వమని ఎవరు అన్నారు. ఫైనాన్షియల్గా వాళ్ళని నిలబెడుతున్నారు. ఎలాంటి ఒక ఉద్యోగం ఇప్పించో, ఒక చిన్న వ్యాపారం నేర్పించో, అట్లా వాళ్ళు ఒక అండగా నిలుస్తున్నారు. అవును. రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ గురించి మరి ఏ మాత్రం అవగాహన లేకుండా ఆయన ఇష్టానుసారం ఇచ్చేశాడు అనుమతులు మెడికల్ కాలేజీలకి. ఇప్పుడు మళ్ళీ పబ్లిక్లోకి వచ్చి నాకు PPP మీద ఇట్లాగా కోటి సంతకాల సేకరణ చేస్తున్నానంటే అది అంతా కూడా ఒక నాటకం. ఎందుకంటే రేపు మళ్ళీ వచ్చేది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇప్పుడు ఈ మన సంవత్సరంన్నర కాలంలో చూస్తున్నాం, ప్రజలందరూ కూడా ఎంతో అసలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా శాంతి భద్రతలు ఉన్నాయి. మరి గతంలో చూసుకుంటే ఎక్కడ ఉండే శాంతి భద్రతలు మహిళకు ఎక్కడా కూడా లేదు. మరి అట్లాగే మన హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఇప్పుడు చాలా చక్కగా చేస్తున్నారు ఒక మహిళగా. మరి అందరూ కూడా అసలు చాలా బాగా మెచ్చుకుంటున్నారు. అనేక సంక్షేమ పథకాలని ఆయన సూపర్ 6 పథకాలు అన్నారు. అవే కాకుండా ఇంకా వేరే పథకాలు కూడా ఆయన అమలు చేయడం జరుగుతుంది. అట్లాగే ఎక్కడ ఏది వాతావరణం అయినా చూడండి చాలా శాంతి భద్రతలు కలుగుతున్నాయి. మరి ఈయన మరి ఇక్కడ ఋషికొండలో 500 కోట్లు పెట్టి ఒక ప్యాలెస్ కట్టారు. అది ఎవరి కోసం కట్టారు? పబ్లిక్ సమాధానం చెప్పాలి కదా. అదేమంటే అధికారులు అన్నారు. మరి అధికారులు అయితే మరి ఇప్పుడున్న ప్రభుత్వం అధికారులు కానివ్వండి, మినిస్టర్లు కానీ వెళ్తే ఎందుకు అడ్డుకున్నాడు? అది కేవలం తన సొంతానికి ఉపయోగించుకోవడానికి మాత్రమే ఆ ప్రభుత్వ ల్యాండ్ని ఇచ్చేయటం, ఆ ఋషికొండను మొత్తం బోడిగుండు చేసి మరి ఆయన అక్రమంగా కట్టడాలు కట్టేయడం జరిగింది. లేకపోయినా కూడా పదే ఒక అబద్ధాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నాలు ఎలా చూడాలంటారు? అట్లాగే ఈ 2 సంవత్సరాల కాలంలో కూటమి పరిపాలన ఎలా ఉందంటారు? అసలు 2 సంవత్సరాల కాలంలో కూడా కూటమి ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే నెంబర్ 1 స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. మన ఇండియాలోనే చూసుకుంటే మరి అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపే తిరిగి చూస్తున్నారు. ఎందుకంటే ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే కూటమి ప్రభుత్వంలో మరి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, బీజేపీ నాయకులైతే కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారు. సో ఇంకోసారి నమ్ముతారా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను వస్తాను అంటున్నాడు? అదేమంటే ఒక్కొక్కటి సంగతి తెలుస్తారు. అవన్నీ బూటకు నాటకాలండి. ఆయన ఇంకా అసలు వచ్చే పరిస్థితే లేదు. ఇక ఫ్యూచర్లో ఆయనకి కనీసం ఎమ్మెల్యేగా అయ్యే అర్హత కూడా లేదని నేను చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.